వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాం. ఈరోజు మనం క్రాస్ ట్రైనింగ్ సబ్జెక్ట్స్, క్రియేటివ్ విజువలైజేషన్, డిస్ట్రాక్షన్ డైరీ, ఈ మూడు అంశాల గురించి మనం చూడబోతున్నాం. క్రాస్ ట్రైనింగ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనం ఒకే సబ్జెక్ట్ని కనుక పదే పదే చదువుతూ గంటల తరబడి అదే సబ్జెక్ట్ను రోజుల తరబడి వారాల తరబడి ఒకే సబ్జెక్ట్ని చదవడం వల్ల మెదడు చాలా బోర్ కొడుతుంది అనమాట మనకి. సో మనం ఏం చేయాలి అంటే రెండు విభిన్నమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టులను మనం కలిపి చదువుకోవాలి. అంటే ఉదయం ఒక సబ్జెక్ట్ చదివితే సాయంత్రం ఇంకొక సబ్జెక్టు, నైట్ ఇంకొక సబ్జెక్టు. ఆ విధంగా మనము రెండు విభిన్నమైన, అంటే ఎప్పుడు హిస్టరీ చదవడంతో పాటుగా అప్పుడప్పుడు ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ ఇంగ్లీషు అట్లాంటి వాటిని కూడా మనం చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ని ముడిపెట్టాలి మధ్యలో. సో ఆ విధంగా ఒకే సబ్జెక్టు కాకుండా మధ్యలో కొన్ని వేరే సబ్జెక్టుని జోడించి చదవడం వల్ల, అంటే ఉదయం ఒక సబ్జెక్టు, సాయంత్రం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టు, ఇలా మార్చి చదవడం వల్ల మనము బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోగలుగుతాం. తర్వాతది క్రియేటివ్ విజువలైజేషన్. మనం చూసాం, మార్నింగ్ లేవగానే పాజిటివ్ విజువలైజేషన్ చేయాలి. ఎప్పుడో ఒకసారి మనం నెగిటివ్ విజువలైజేషన్, అంటే ఇది జరగకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఇక్కడ సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు చేసేటటువంటిది క్రియేటివ్ విజువలైజేషన్. ఇప్పుడు మీరు హిస్టరీలో 1957 తిరుగుబాటు జరుగుతుంది, కేవలం అది చదివి వదిలేయకుండా దాన్ని ఒక సినిమాలాగా మీ కళ్ళు మూసుకొని ఆ సబ్జెక్ట్ని, ఆ కాన్సెప్ట్ని మీరు ఊహించుకున్నారనుకోండి, అప్పుడు మీకు అది ఎక్కువ కాలం బ్రహ్మాండంగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాతది డిస్ట్రాక్షన్ డైరీ. డిస్ట్రాక్షన్ డైరీ అంటే మీరు చదువుతున్నప్పుడు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏవి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అంటే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతాయి, లేదా పక్కదారి పట్టిస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి, మధ్యలో ఆటంకాలను సృష్టిస్తాయి. ఉదాహరణకు మీరు చదువుతున్నప్పుడు ఏదో కరెంటు బిల్లు కట్టాలి అనేది ఒక టాస్క్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, వెంటనే దానికి ఒక సమయాన్ని కేటాయించాలి. అంటే మీకు వచ్చేటటువంటి ఆలోచనని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. నేను ఈ చాప్టర్ చదివిన తర్వాత ఆ పని చేస్తాను, ఆ బిల్లు కట్టేస్తాను, లేదా మధ్యాహ్నం ఆ బిల్లు కట్టేస్తాను. ఒక సమయాన్ని కేటాయించడం వల్ల మీ మైండ్ దానికి ట్యూన్ అయిపోతుంది అనమాట. అప్పుడు చదివేటటువంటి ఈ విషయానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో డిస్ట్రాక్షన్ డైరీ వల్ల మనకి ఏవైతే డిస్ట్రాక్షన్స్ వస్తాయో వాటిని తొలగించుకొని మళ్ళీ మనం యథావిధిగా మన సబ్జెక్ట్ మీదకి ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంది. సో ఈ మూడింటిని కూడా ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.